హాయ్ ఎవ్రీవన్, నెక్స్ట్ డే అయితే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అనమాట. మా మామ వాళ్ళ ఇంటి ఫంక్షన్ నెక్స్ట్ డేనే మ్యారేజ్ డే. అలాగే మేము మా మామ వాళ్ళ కొత్త ఇంట్లో అయితే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఆఫ్టర్నూన్ కేక్ కట్ చేసి, నైట్ అయితే మ్యారేజ్ డే స్పెషల్ అనేసి మా డాడీ అడగంగా స్వీట్ బాక్స్ అయితే తెచ్చిండు, కాజు బర్ఫీ. ఇక అందరం స్వీట్ అయితే తిన్నాం, డైమండ్ స్వీట్. ఇక మా అత్తమ్మ, మా పెద్దత్తమ్మ, మా స్వాతక్క, మా మమ్మీ బచ్చాలు చేయడం అయితే స్టార్ట్ చేసిర్రు. మా స్వాతక్క అయితే బచ్చాలు పెంక మీద కాల్చింది. ఇట్లా అందరు చుట్టాలు కలిసి ఇట్లా మంచిగా చేసుకుంటూ ఉంటే నాకైతే మస్తు అనిపిస్తుంది అనమాట. ఫంక్షన్స్లో ఇట్లా అందరు కలిసి ఇట్లా అన్నీ ప్రిపేర్ చేస్తుంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మస్తు అయితే ఎంజాయ్ చేసిన నేను. నిన్నైతే వర్షం పడ్డదనమాట. ఈ వర్షం ఆగిపోయాక మేమైతే ఈవినింగ్ బిల్డింగ్ మీదకి పోయినాం చల్లగాలి కోసం. కింద అయితే గాలి రాలేదు, సో బిల్డింగ్ మీదకి వెళ్ళి మంచి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసినాం. నైట్ అయితే బచ్చాలు ప్రిపేర్ చేసుకొని బచ్చాలు అయితే తిన్నాం అందరం కలిసి. నేనైతే తిన్నా. ఇక ఈవినింగ్ అయితే నేను క్రీమ్ బన్ తిన్నా. ఈవినింగ్ అయితే హనీ అమ్ములు, మా అత్తమ్మ పిల్లలు, మా అక్క పిల్లలు, మా అక్కలు, మా పెద్దత్త అందరం కలిసి బేకరీకి వెళ్ళినాం. బేకరీకి వెళ్ళిన తర్వాత నేను వైట్ క్రీమ్ బన్ తీసుకున్నా. మా హనీ వాళ్ళు, మా అచ్చు ఏమో డోనట్ తీసుకుంది, నేను క్రీమ్ బన్ తీసుకున్నా. అలాగే మా చిన్న అక్క ఏమో ఐస్ క్రీమ్ తీసుకుంది. మా పప్పులుగాడేమో అలిగి కూర్చుంది అనమాట, ఏం తీసుకోకుండా. మా హనీ వాళ్ళు, అమ్ములు వాళ్ళు అయితే బర్గర్ కోసం వెయిట్ చేసిరు. బర్గర్ అయితే వచ్చింది. బర్గర్ అయితే చాలా హాట్గా ఉందన్నమాట. అది కూల్ అయ్యేంత వరకు ఆగి అయితే అలా బర్గర్ తిన్నారు. మా పప్పులుగాడు లాస్ట్లో అడిగిండు అనమాట ఐస్ క్రీమ్.